హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మీ గురించి ఒక ఎక్సైటింగ్ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు ఆర్‌బీఐ తెలిసే ఉంటుంది కదా! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి దీనికి ఎటువంటి ఫీజు గాని, ఎటువంటి ఎగ్జామ్ గాని లేదు. ఇన్ కేస్ గనుక మీరు దీనికి సెలెక్ట్ అయినట్టయితే మీరు మంత్లీ 45,000 స్టైపెండ్ అయితే మీరైతే ఎర్న్ చేయొచ్చనమాట. దీనికి కంప్లీట్ ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? మొత్తం చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ అయితే మీరైతే చూడొచ్చనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీకిక్కడ కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేసాము. మీరు లింక్ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే ఇది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? డ్యూరేషన్ ఏంటి? మొత్తం ఉంది. మీరిక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేసి మీరైతే అప్లై లింక్ అయితే నావిగేట్ అవుతారనమాట. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. రీసెర్చ్ ఇంటర్న్ అట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి డేట్ చూసుకుంటే మీకు డిసెంబర్ 24థ్, 2024లో అయితే వీళ్ళు పబ్లిష్ చేశారనమాట. ఇది 6 మంత్స్‌కోసారి ఉంటుంది. అంటే ఇప్పుడు జాన్ గదా! జాన్ నుంచి జూన్ వరకు ఒక ఇంటర్న్‌షిప్ ఉంటుంది. నెక్స్ట్ జులై నుంచి అండ్ డిసెంబర్ వరకు ఒక ఇంటర్న్‌షిప్ ఉంటుందనమాట. ఈ సెట్‌ల వాళ్ళు వీడైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. జులైలో మళ్ళీ కొత్త ఇంటర్న్‌షిప్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు యంగ్ ఇండివిడ్యువల్స్ టు ఎక్స్‌పోజ్ దెమ్‌సెల్వ్స్ టు కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ సెంట్రల్ బ్యాంకింగ్. ఓకేనా. మీకు బ్యాంకింగ్ సంబంధించి ఫైనాన్షియల్ ఆర్ ఎకనామిక్స్ సంబంధించి మీకైతే వర్క్ ఉంటుంది. దానికి రిలేటెడ్‌గా మీరైతే రిసర్చ్ చేయాల్సి ఉంటుందనమాట. రోల్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకు దిస్ ఆపర్చునిటీ విల్ బి ఓపెన్ టు డొమెస్టిక్ యాస్ వెల్ యాస్ ఫారెన్ స్టూడెంట్స్. ఓకేనా. ఇండియన్ స్టూడెంట్స్‌తో పాటు మీకు ఫారెన్ వాళ్ళని కూడా వీళ్ళైతే హైర్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. స్ట్రాంగ్ మోటివేషన్ ఈస్ క్రిటికల్ అనమాట. అండ్ అవర్ వర్క్ ఎన్విరాన్మెంట్ విల్ గివ్ క్యాండిడేట్స్ మెనీ ఆపర్చునిటీస్ టు లెర్న్ అండ్ పార్టిసిపేట్ ఇన్ రీసెర్చ్. Candidates should be keenly interested in our core areas of research and be able to derive benefits from our work in these areas. యాస్ ఎ ఇంటర్న్‌గా మీరు చేయాల్సిందేంటంటే, విల్ అసిస్ట్ అండ్ కొలాబరేట్ విత్ ఆర్‌బీఐ రీసెర్చెస్ అండ్ ప్రాజెక్ట్స్ టు ప్రొవైడ్ పాలిసీ ఇన్‌పుట్స్ అండ్ పేపర్స్ టార్గెటెడ్ ఫర్ పబ్లికేషన్స్ అట్ క్వాలిటీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ జర్నల్స్. ఓకేనా. అంటే దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని పబ్లికేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి మీరు ఆర్‌బీఐ రీసెర్చర్స్‌తో మీరు కొలాబరేట్ అయ్యి, ప్రాజెక్ట్ సంబంధించిన పాలిసీ ఇన్‌పుట్స్ అయితే మీరు క్రియేట్ చేయాల్సుంటుందనమాట. అండ్ నెక్స్ట్ విల్ అసిస్ట్ ఇన్ కంపైలింగ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ డేటా అండ్ అసిస్ట్ విత్ ద రిలవెంట్ అనలిటికల్, స్టాటిస్టికల్ అండ్ ఎకనామెట్రిక్ టూల్స్ నెసెసరీ టు ఎగ్జిక్యూట్ ద రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఓకే. దానికి సంబంధించి ఏదైతే టూల్స్ ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసుకొని మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ ట్రాన్సిషన్ టు రైటింగ్ రీసెర్చ్ అండ్ పాలిసీ ఆర్టికల్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. వాళ్ళైతే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి, ఎలా రీసెర్చ్ చేయాలని చెప్పి. యూ డోంట్ వర్రీ. మీకు జస్ట్ స్కిల్స్ ఉంటే చాలు. ప్లేస్‌మెంట్ చూసుకుంటే మీకు ప్లేస్‌మెంట్స్ వుడ్ బి ఇన్ 4 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్‌బీఐ నేమ్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలిసీ రీసెర్చ్ డీఈపీఆర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డీఎస్ఐఎం. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ డిపార్ట్మెంట్ ఎఫ్ఎస్‌డి అండ్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అన్నమాట ఐడీ. ద డీటెయిల్స్ ఆఫ్ ది 4 డిపార్ట్మెంట్స్ ఆర్ గివెన్ లేటర్ ఇన్ దిస్ డాక్యుమెంట్. క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ డీఎస్ఐఎం డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, ఎకనామిక్స్ ఆర్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ ఆర్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఆర్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్, బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. వీళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలా మీకు డీపీఈఆర్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటని ఇచ్చారు. నెక్స్ట్ ఎఫ్ఎస్‌డి డిపార్ట్మెంట్‌కి వర్క్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఐడీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఇయర్ అంటే మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. నో ప్రాబ్లమ్. 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మీకు ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే నాట్ ఎ ప్రీ రిక్విజిట్ అన్నారు కాబట్టి. సో, మీకు ఏ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. యాస్ ఎ ఫ్రెషర్‌గా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంటున్నారు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీకు సెలక్షన్ విల్ బి డన్ ట్వైస్ ఎ ఇయర్ డిపెండింగ్ ఆన్ ఆర్‌బీఐస్ రిక్వైర్మెంట్ ఇన్ ఎ మేనర్ దట్ ద ఇంటర్న్‌షిప్ కమెన్సెస్ ఫ్రమ్ 1 జనవరి ఆర్ 1 జులై ఆఫ్ ద ఇయర్ కన్సర్న్డ్. మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పా కదా! వీళ్ళు ఇయర్‌కి 2 టైమ్స్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ 6 మంత్స్ ఒక విండో అది కూడా 1 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ 6 మంత్స్ ఒక విండో అది మీకు 1 జులై నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అప్లికేషన్ విండో విల్ రిమైన్ ఓపెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5 మంత్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ హాఫ్ ఇయర్. అంటే ప్రీవియస్‌గా అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్‌లో ఎవరైతే జులై 1న అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆ 5 మంత్స్ అయితే విండో ఓపెన్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఆహ్, ఫ ఫ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనవరిలో అప్లై చేసుకున్నారనుకోండి. ఈ ఫస్ట్ 5 మంత్స్ అయితే మీకు విండో ఓపెన్‌లో ఉంటుంది. మీరు గనక ఇంటర్న్‌షిప్స్‌కి సెలెక్ట్ అయినట్టయితే మీరు జులై నుంచి అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. అలాగే ఇప్పుడు జులైలో ఎవరైతే అప్లై చేసుకుంటారో జులై 1 నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి జనవరి 1 నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచి వాళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. అది కూడా సెలెక్ట్ అయినప్పుడు.
అండ్ టు ఇల్లుస్ట్రేట్ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్న్‌షిప్స్ కమెన్సింగ్ ఫ్రమ్ ద 1st January ఆన్వర్డ్స్ విల్ బి యాక్సెప్టెడ్ డ్యూరింగ్ జులై ఆర్ నవంబర్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఇందాక చెప్పాను కదా! అదనమాట ఇది. అండ్ నెక్స్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ వాలిడ్ ఓన్లీ ఫర్ ద అప్లైడ్ బ్యాచ్. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ జనవరి బ్యాచ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఫస్ట్ 6 మంత్స్‌కి ఈ బ్యాచ్‌లో వాళ్ళైతే ఈ బ్యాచ్‌కి సంబంధించిన వాళ్ళు ద అప్లికేషన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ వాలిడ్ ఓన్లీ ఫర్ ద అప్లైడ్ బ్యాచ్ దట్ ఈస్ 1st January ఆర్ 1st July అండ్ ద సేమ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద సబ్సిక్వెంట్ బ్యాచ్. అంటే ఈ 1st January నుంచి మేలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈ బ్యాచ్‌లోనే మీరు వర్క్ చేయాల్సుంటుంది. అంటే ఇప్పుడు అప్లై చేసి మీరు నెక్స్ట్ బ్యాచ్‌కి వర్క్ చేస్తారంటే అవ్వదనమాట. సో, ఎలా చెప్పాలి ఇది? The applications of the candidates are valid only for the applied batch that is 1st January or 1st July and the same will not be considered for the subsequent batch. ఓకేనా? అంటే ఈ బ్యాచ్‌లో అప్లై చేసుకున్న వాళ్ళు ఈ బ్యాచ్‌కి సంబంధించి మీరైతే వర్క్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ బ్యాచ్‌కి మీరైతే క్యారీ ఫార్వర్డ్ అవ్వరనమాట. అండ్ నెక్స్ట్ దానికి మీరు మళ్ళీ ఫ్రీగా దానికి మళ్ళీ మీరు సెపరేట్‌గా అయితే మీరు అప్లై చేసుకోవాల్సుంటుంది నెక్స్ట్ బ్యాచ్‌కి. ఇన్ కేస్ ఈ బ్యాచ్ గనుక మీరు సెలెక్ట్ అవ్వకపోతే. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బై ద బ్యాంక్ బేస్డ్ ఆన్ దేర్ సీవీ, రిఫరెన్సెస్ అండ్ స్టేట్ ఆఫ్ పర్పస్ అండ్ విల్ బి కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకేనా? మీకు బ్యాంక్స్ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాయి. బేస్డ్ ఆన్ యువర్ సీవీ అంటే మీ యొక్క రెజ్యూమే, మీ యొక్క రిఫరెన్సెస్ ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేస్తారో దాన్ని బట్టి కూడా బేస్ అయ్యి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఈ 3 అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్మ్. అది మీకు చెప్తా ఇప్పుడు కాసేపట్లో. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు సెండ్ దేర్ సీవీ, రిఫరెన్సెస్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అలాంగ్ విత్ ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ టు ద ఈమెయిల్ ఐడీ ఆఫ్ ది స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డిసైడ్ బై ద అప్లికెంట్. ఓకేనా? అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో అది ఒక డౌన్‌లోడ్ లింక్ ఇచ్చారు కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీకు ఒక ఎక్సెల్ ఫార్మ్ అయితే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఇది మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. అది మీరు నీట్‌గా, క్లియర్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు అటాచ్ చేసి మీ యొక్క సీవీని పంపించాల్సి ఉంటుంది. సీవీతో పాటు వాళ్ళు అక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారు కదా! అండ్ రిఫరెన్సెస్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అన్నమాట. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్స్ వితౌట్ సీవీ, రిఫరెన్సెస్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆర్ లయబుల్ టు బి రిజెక్టెడ్. ఓకేనా? చాలామంది అప్లికేషన్ మాత్రమే పంపించి సెలెక్ట్ అవ్వలేదనుకుంటారు. అప్లికేషన్‌తో పాటు ఈ 3 పంపిన వాళ్ళైతే వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారనమాట. References may be obtained from the faculty members of the related colleges or institutions of the respected applicants. ఓకేనా? అంటే మీ యొక్క కాలేజ్‌కి సంబంధించిన ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఓడి గాని, ప్రిన్సిపల్ గాని వీళ్ళ దగ్గర నుంచి మీరైతే రిఫరెన్స్ అయితే తీసుకోవాల్సుంటుంది. డ్యూరేషన్ చూసుకుంటే అండ్ దీని డ్యూరేషన్ చూసుకుంటే ద ఇంటర్న్‌షిప్ విల్ బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఎక్స్టెండబుల్ ఫర్ అనదర్ 6 మంత్స్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ది యూనిట్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంటర్న్. ఓకేనా? ఫస్ట్ 6 మంత్స్ అయితే మీకు కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్‌కి ఎక్స్‌టెండ్ చేయాలా వద్దా అనేది మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది. దాంతో పాటు ఆర్‌బీఐ వాళ్ళకి నీడ్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్‌టెండ్ చేస్తారనమాట. ఎక్సెప్షనల్ పర్ఫార్మె పర్ Exceptional performers might be considered for further extension. Total internship period may be for a maximum of 2 years with the provision of renewal every 6 months. ఓకేనా? 2 ఇయర్స్ వరకు వాళ్ళకైతే ఎక్స్‌టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. The intern should be necessarily complete the first 6 months internship period after selection and if he or she ఇది వద్దులే. ద ఇంటర్న్‌షిప్ ఈస్ బేస్డ్ అట్ ముంబై లొకేషన్ బేస్ చేసుకొని ఇంటర్న్‌షిప్ అయితే ఉంటుందన్నమాట. మీరు వర్క్ చేయాల్సిన లొకేషన్ ముంబై లొకేషన్ అయ్యుంటుంది. అండ్ నెక్స్ట్ రిజర్వ్స్ ద రైట్ టు టెర్మినేట్ ద ఇంటర్న్‌షిప్ విత్ నోటీస్ పీరియడ్ ఆఫ్ 1 మంత్ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్. ఓకేనా? మీరేదైనా మిస్టేక్స్ చేసినట్టయితే మిమ్మల్ని టెర్మినేట్ చేసే ఛాన్స్ అయితే వాళ్ళకుంటుంది. విత్ నోటీస్ పీరియడ్ ఆఫ్ 1 మంత్ అనమాట. ఫెసిలిటీస్ చూసుకుంటే మీకు ఆర్‌బీఐ విల్ ప్రొవైడ్ ఆఫీస్ స్పేస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ అదర్ సపోర్ట్ ఫెసిలిటీస్ టు ద ఇంటర్న్. ఓకేనా? వీళ్ళకి ఆఫీస్ స్పేస్ ఇస్తున్నారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తున్నారు. అండ్ అకామోడేషన్ అయితే మీరే చూసుకోవాలనమాట. ఇంటర్న్స్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ అకామోడేషన్ అరేంజ్‌మెంట్స్ ఆఫ్ దేర్ ఓన్. 45,000 సాలరీ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్ అకామోడేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ద ఇంటర్న్స్ విల్ బి ఎంటైటిల్డ్ టు లీవ్ అట్ రేట్ ఆఫ్ 12 డేస్ పర్ 6 మంత్స్. ఓకేనా? మీకు 6 మంత్స్‌లో మీకు 12 డేస్ లీవ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ మంత్లీ 2 లీవ్స్ అనుకోవచ్చు. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ది సెక్రటరీ. ఇంటర్న్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ టు ఆర్‌బీఐ డిక్లరేషన్ ఆఫ్ సెక్రటరీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ బిఫోర్ కమెన్స్‌మెంట్ ఆఫ్ ది ఇంటర్న్‌షిప్. No right of appointment. The interns shall have no right or claim an appointment in the Reserve Bank of India by the virtue of their internship. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ద బ్యాంక్ వుడ్ మాక్సిమమ్ ఆఫ్ 20 ఎవ్రీ ఇయర్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ 20 ఇంటర్న్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 20లో మీరు ఉంటారా లేదా అనేది మీ యొక్క పర్ఫార్మెన్స్‌ని బట్టి ఉంటుంది. అంటే మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మీ లక్ కూడా ఇక్కడ బేస్ అయ్యి ఉండాలనమాట. ప్లేస్‌మెంట్స్ వుడ్ బి ఇన్ 4 డిపార్ట్మెంట్స్ ఇందాక చెప్పా కదా! మీకు ఆ 4 డిపార్ట్మెంట్స్ అయితే ఇవే. ఇంట్రెస్ట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ candidates as per their choice of area and of research should be directly to the concerned department at the address as mentioned below. CV references ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సీవీ, రిఫరెన్సెస్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది బిలో అడ్రస్‌కైతే మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ ఏంటంటే కింద వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మీరు గనక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ ఈ డిపార్ట్మెంట్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ కమ్యూనికేషన్ అడ్రస్‌కి
ఇక్కడ మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీ ఇది క్లిక్ చేస్తే మీకైతే మెయిల్‌కైతే నావిగేట్ అవుతారు. సో, ఆ మెయిల్‌కైతే మీరు పంపించాల్సి ఉంటుంది. ఏది మీ యొక్క అప్లికేషన్ ఫార్ము, సీవీ అండ్ రిఫరెన్స్ అనమాట. ఇది మొత్తం డీటెయిల్‌గా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది సెకండ్ డిపార్ట్‌మెంట్, ఇది థర్డ్ డిపార్ట్‌మెంట్, ఇది ఫోర్త్ డిపార్ట్‌మెంట్. ఇది మీకు కమ్యూనికేషన్ అడ్రెస్ ఇచ్చారు. మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క కంప్లీట్ అప్లికేషన్‌ని. సో, అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు. ఈ డిపార్ట్మెంట్స్‌లో ఏమేం వర్క్ చేస్తారు, ఎవరెవరు ఏం చేయాలని చెప్పి దాన్ని బట్టి మీరు ఏ డిపార్ట్మెంట్‌కి మీరు సూటబుల్ అవుతారనుకుంటే ఆ డిపార్ట్మెంట్‌కైతే మీరైతే అప్లై చేసుకోండి. అండ్ కంపల్సరీగా మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌కి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ గురించి మీరైతే ఆర్‌బీఐ వాళ్ళకైతే మీరు మెయిల్ చేసి కనుక్కోవచ్చు. That's it for today's video, guys. See you in next video with a few more updates. Do subscribe to Frontlines Media. Signing off.